ఎవరయ్యా నీవెవరయ్యా చల్లగాలిని పిల్లన గోవింద చల్లగాలిని పిల్లన ఎవరయ్యా నీవెవరయ్యా
ఇదంతా కూడా రక్త సిక్తమైనటువంటి వాతావరణం తప్ప చూద్దామన్న యజ్ఞ యాగాదులతో కనిపించడం లేదు. విందామన్న స్వామి వారి నామం వినిపించడం లేదు. పొరపాటున స్వామి నామాన్ని స్మరించాలి అనుకోండి, వారికి అనేకమైనటువంటి శిక్షలు అమలు చేసేస్తున్నాడు. కొంతమంది భక్తులు శిక్షలకైనా సిద్ధపడ్డారు కానీ హిరణ్యకశిపుని యొక్క నామాన్ని స్మరించడానికి వారి మనసు అంగీకరించలేదు. ఎందుచేత మంచి చేసేవారు చేసుకుని ఉంటారు, ఆ దారిలో ఈనాడు వెళ్ళలేదు కదా. శిక్షకు సిద్ధపడ్డారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అవిమధ్యాంతరహిత అవాంగ్మానస గోచర అని కృపా కటాక్ష వీక్షములు ఎప్పుడు మాపై చూపిస్తావు స్వామి. ఈ బాధలు ఈ కష్టాలు నీకు భరించలేకపోతున్నాం దేవదేవ అంటూ శిక్షలు పొందుతూ కూడా స్వామి యొక్క నామాన్ని నిర్మల చిత్తంతో ప్రార్థన గావిస్తున్నారు. కరుణాభరణ కమలారమణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 అంటూ స్వామివారి యొక్క నామాన్ని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు మహర్షులు. స్వామి వింటూ ఉన్నాడు. ఆయన వినని ప్రదేశం అంటూ ఉందండి. ఈ శరీరంలో అణువణువు కూడా స్వామివారు చెప్పినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండని భావము తెలిసిని ఉయ్యాలా అన్నారు కదా. ఈ శ్వాసలో ఆయన ఉన్నాడు, మనకి ఆయన పైన ధ్యాస లేదు. ధ్యాస తప్పకుండా ఉండాలి. మనం ఆయనకి ఏమీ ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వలేము కూడా. కృతజ్ఞతా భావంతో ప్రతినిత్యం కూడా దీపారాధన గావిస్తూ మన కృతజ్ఞతలు తెలియజేసుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, మహానుభావులు ఆదిపట్ట నారాయణదాస వర్యులు వారి యొక్క జన్మ చరితార్థం కదా ఎన్నో విధాల మనకు ఈనాడు హరికథా పితామహులు కుంభావ సరస్వతులు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా ఈ వేదికపై మహానుభావులు పెద్దలందరూ కూడా కార్యక్రమాలు కూడా వేదికలో ఇప్పుడు ఇది బాధపడుతూ కూడా స్వామి యొక్క నామాన్ని వీడడం లేదు. భక్తులు ప్రార్థన గావిస్తూ ఉన్నారు, స్వామి వింటూ ఉన్నారు వారి ఆవేదన. ఏదైనా సమయం రావాలి కదండి, పుణ్యమైన పాపమైన పండే సమయం ఆసనం అయ్యేంత వరకు స్వామివారి కరుణ కలగదు కదా. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు, పరిశీలన గావిస్తూనే ఉంటాడు. అందుకే సూర్య చంద్రాదుల నేత్రాల నుంచి మనం తప్పించుకోలేం. ఎవరు చూడటం లేదండి మమ్మల్ని అంటే వాడు చూస్తున్నారు కదా. ఎవరికి భయపడకపోయినా పర్వాలేదా పెద్దలారా, మన ఆత్మకు అంతర్శక్తికి మనం తప్పకుండా భయపడక తప్పదు. ఆత్మ పరిశోధన తప్పకుండా చేయవలెను. దాన్ని మోసం చేసి జీవిస్తే నిత్యం కూడా బాధపడుతూనే మనం కాలాన్ని వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అక్కడ ఇప్పుడు ఇది స్వామివారు చూస్తూ ఉన్నారు, ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కానీ సమయం ఆసన్నం అవ్వడం కోసమే కదా ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఇలా ఉండగా అక్కడ ఆశ్రమవాసంలో నారదముని యొక్క ఆశ్రమంలో ప్రశాంత జీవన విధానాన్ని సాగిస్తోంది. ప్రతి నిత్యం కూడా స్వామివారి యొక్క దివ్య చరిత్రలు కథా రూపాంతరాలలో వింటూ తల్లి లీలావతీదేవి గర్భాన్ని పట్టించుకుంటాం. గర్భవతి కదా, తనకు తెలియకుండానే మైకం చేత నిద్రగమవుతోంది ఆ తల్లి. అది సర్వ సహజం కదండి. అటువంటి సమయంలో గర్భస్థ శిశువు మాత్రం అంటూ ఓంకారం అని పొగుడుతుండట. అర్థం చేసుకున్నాడు, ఎక్కడిది శబ్దం అని యోచించాడు. ఓహో, గర్భమందు నుంచి వస్తున్నదా అని తెలుసుకొని మరింతగా స్వామి వారి యొక్క దివ్య చరిత్రలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నారద మహర్షుల వారు. ఎంతటి భాగ్యం అండి, గర్భమంది నారద మహర్షుల వారి గురువుగా నుంచి మరి ధరిస్తున్నాడు భాగ్యవంతుడైనటువంటి ఆ పసిబాలుడు. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. పూర్ణ గర్భవతి అయినది ఒకానొక శుభదినమున. గ్రహాలన్నీ కూడా చక్కటి ఉచ్చస్థితిలో ఉన్నాయట. మహానుభావులు జన్మించే ముందు ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టుగా పుష్పవృష్టి కురుస్తుందట. అటువంటి సమయంలో స్వామి వారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణల చేత చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది పతివ్రత శిరోమణి మహాతల్లినటువంటి లీలావతి. ఆమె భాగ్యం పండింది.
అంత పరిశీలన చేశాడు నారద మహర్షుల వారు బిడ్డ జన్మ నక్షత్రాన్ని. దివ్య దృష్టిని కేంద్రీకరించాడు. అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడు అవుతాడు ఈ భవిష్యత్తులో బాలకుడు కనుక ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. లీలావతీదేవి సహితంగా పుణ్యవతులు బాలను ఎప్పుడైతే ఉయ్యాల తొట్టెలో వేసి జోర పాటలు పాడుతున్నారట, అటువంటి సమయంలో భటుల ద్వారా తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు తనకు కుమారుడు జన్మించాడనే విషయం. పుటాపుటిన విచ్చేశాడు నారద మహర్షి యొక్క ఆశ్రమానికి. బిడ్డను భార్యను తోడ్కొని నారద మహర్షుల వారికి కృతజ్ఞతలు గావించి సరాసరి పట్టణానికి తీసుకుని వచ్చాడు. ఇక బిడ్డడు దినే సపరిబద్ధమానః అన్న సొంతంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ బిడ్డ నడవడిక విధానం ఎలా ఉన్నదండి? గర్భంలోనే బీజం పడింది కదా, ఓం నమో నారాయణ అనే దివ్య మంత్రం. ఆ బిడ్డడు ఇలా ప్రవర్తిస్తున్నాడండి. చూడండి, పువ్వు పుట్టగానే పరువనిస్తుంది అని చెబుతూ ఉంటారు కదా. ఆహారాన్ని స్వీకరించేటప్పుడు స్వామివారి యొక్క తలంపే, నిద్రించేటప్పుడు స్వామివారి యొక్క ఆలోచనలే. ఓం నమో నారాయణాయ అంటూ ఆహారాన్ని స్వీకరించేవాడు. ఇలా పానీయంబు ద్రావుచు కొడుచుచు భాసించుచు పానీయంబు ద్రావుచు కొడుచుచు భాసించుచు ఆసలినా